ఎవరైనా నీకు మేలు చేస్తే నువ్వు చేయగలిగితే మేలు చేయి, లేకపోతే మౌనంగా ఉండు. కానీ వారికి ఎప్పుడు ఏం తలపెట్టకూడదు, నీ ఆలోచనలో కూడా ఇతరులకు నువ్వేం తలపెట్టద్దు, కీడు తలపెట్టద్దు. ఎందుకోసం అంటే ఒకవేళ కీడు చేసే వ్యక్తి అయితే మరలా కీడు నేను నెత్తి మీదకి వస్తుందేమో, ఇతరులను ఇబ్బంది పెట్టే మనసు నీలో ఉందేమో. నీ అత్తగారి ద్వారా చాలా మేలు పొంది కొన్ని సందర్భాల్లో నీ అత్తగారినే రోడ్డు మీదకి తీసుకొచ్చి భయంకరంగా మాట్లాడుతున్నావేమో. నీ తల్లిదండ్రుల ద్వారా మేలు పొంది తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తిగా నీవు ఉన్నావేమో. లోక సంబంధమైన కార్యాల్లో తనమునకలవుతున్న వారిని హెచ్చించి నీకు మేలు చేస్తున్న వారిని రోడ్ల మీదకి లాగి ఇబ్బంది పెడుతున్నావా? నీ కొరకు ప్రార్థన చేసిన దైవజనుల కోసం నువ్వు ప్రార్థన చేయడం మానేసి వారికి తాటేకలు కడుతున్నావా? దేవుని ప్రేమతో మన హృదయం నింపుకోవాలి. ఉదయం లేచిన తర్వాత మనం చేయాల్సిన ఒక ప్రార్థన ఏంటో తెలుసా? లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ లవ్. ఐ డోంట్ వాంట్ టు హేట్ ఎనీబడి. నేను ఎవరిని ద్వేషించాలనుకోవట్లేదయ్యా, నేను ప్రేమతో నా హృదయాన్ని నింపునాయనని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రేమ ఇతరులకు ఏం చేయదట, కీడు చేయదని బైబిల్ సెలవిచ్చింది.